ఫైనల్ అవుతుంది తెలిసి. అయితే మీరు చెప్పిన ప్రాసెస్ అనేది చాలా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సార్. అట్ ది సేమ్ టైం సొసైటీలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇలా కాస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంది. మీరు మనం ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఎవరైనా ఒకళ్ళిద్దరు అమ్మాయి ఆర్ అబ్బాయి ఆ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనగానే దాంట్లోంచి విపరీతమైన యాడ్స్ వస్తున్నాయి. ఇన్ని యాడ్స్లో ఇన్ని ఏజెన్సీస్లో అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు ఎలా? ఎస్పెషల్లీ అమ్మాయిల విషయం అయితే ఇది కొంచెం క్రిటికలే కదా. ఇప్పుడు అమ్మాయికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు అనేది ఏం లేదు, ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు అమ్మాయిలు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఎలా ఫిల్టర్ చేసుకోగలుగుతారు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీరు అడిగింది గుడ్ క్వశ్చన్ అండి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ లాగా నేను చెప్పాల్సింది కూడా సింపుల్ అండి. ఏ సోర్స్ నుండి వచ్చింది? ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ అన్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రొఫైల్ చూడాలి వాళ్ళది. వాళ్ళ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. చూసి వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ చూస్తే మనకు కొంచెం జడ్జ్ చేయొచ్చు ఎవరు జెన్యున్ కాదని చెప్పేసి. ఈవెన్ ఫేస్బుక్ అది ఇది అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు కొందరిని జడ్జ్ కొన్ని రీషేర్ అవుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఎవరో ఫార్వర్డ్ చేస్తారు, ఎవరో ఫార్వర్డ్ చేస్తారు, అట్లా కూడా అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే ఇందులో మనము ఎంతోమంది ఫ్రాడ్ ఉన్నారు, వాళ్ళందరినీ కంట్రోల్ చేయగలగం అంటే కష్టమే. ఎంతోమంది ఫ్రాడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము. ఎవరు కంట్రోల్ చేయగలగాలో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే. ఎస్పెషల్లీ నేను గర్ల్స్కి చెప్పేది కూడా అదే, ప్రిపేర్ కండి. దేనికన్నా అంటే మేబీ ది అదర్ సైడ్ తెలియనప్పుడు, ఇప్పుడు మాదంటే మా ప్రొఫైల్ చూసి తెలిసిపోతుంది ఏందనేది చెప్పి, అట్లా చాలామంది తెలుస్తాయి, ప్రొఫైల్స్ తెలుస్తాయి. తెలియని వాళ్ళు ఏమైనా అనానిమస్గా కనబడ్డారు అన్నట్లుంటే ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని అంటాను. వర్స్ట్ అని ఇన్ ద సెన్స్ వర్స్ట్ అనేది కాదు, ఒక నెగిటివ్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద కూడా ప్రిపేర్ కావాలి అని అంతే. ప్రాణం పోవడం, ఓడిపోవడం ఉంటాయి కదా. అంటే ఇప్పుడు వాడు ఫ్రాడ్ అయితే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద మెంటలీ ప్రిపేర్ అయినారు అనుకోండి, ప్రాబ్లమే ఉండదు. అంటే కొన్ని ఎలా మరి అక్కడ ఎలా అంటే కొన్ని తెలుస్తాయి, సంకేతాలు అందుతాయి. వాళ్ళు అడిగే విధానం కానీ అది కానీ సంకేతాలు అందితే అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళని కూడా కన్సల్ట్ కావచ్చు. లేదంటే మేము కూడా చెప్తా ఉండే ఎవరన్నా ఉన్నట్టుంటే జస్ట్ చెక్ విత్ అస్, మేము ఐ విల్ ట్రై టు గివ్ ప్రాపర్ ఒపీనియన్ అనేది ఇస్తాం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు ఎవరైనా జెన్యూనా కాదా అని చెప్పేసి చెప్తాం. వాళ్ళు ఏంటంటే ఈ స్కామర్స్ అందరూ ఎవరైనా కొత్తలో బాలపోయిన వాళ్ళ అస్త్రాలు ఆల్రెడీ కొంచెం ఉన్నారు, కొన్ని ఏళ్ళ నుండి ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారంటే వాళ్ళ మీద వీళ్ళ పప్పులే ముడుకోవు. ఎవరైనా కొత్తలా వాళ్ళు ట్రాప్ చేసేది కొత్త వాళ్ళనే. సో అందుకే కొత్త వాళ్ళు ఎప్పుడు విక్టిమ్స్ అయ్యేది ఎక్కువ. కొత్త వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏం లేదు గర్ల్స్కి, ఎస్పెషల్లీ గర్ల్స్ మీరు అన్నట్టుగా వైనాట్ గర్ల్స్ కూడా చేయొచ్చు, చేస్తున్నారు కూడా. ఐ మీన్ యాక్టింగ్ వైనాట్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం వాళ్ళంతా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, మానసికంగా స్ట్రాంగ్ ఉండి వాళ్ళను స్కామర్స్ అయితే ఎలా హ్యాండిల్ చేయాలని దానిపైన వాళ్ళు రెడీ అయి ఉంటే, ప్రిపేర్ అయినారు, మెంటల్ ప్రిపేర్ అయి ఉంటే ఇబ్బంది ఉండదండి. ఏదైనా మన ఎక్స్పెక్టెన్సీ మేనేజ్మెంట్ జనరల్ కోర్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. దాన్ని కనుక మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది ఎవరికీ ఉండదు. అది ప్రాబ్లం అయితే రాదు. ముందు మనం ఏదో మనకి క్యారెక్టర్ వచ్చేసేయాలి, కనిపించేసేయాలి, ఇట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు. మనం కీన్ గా అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవాలి. కొంచెం వర్క్ చేయాలి, కొంచెం తొందరపడకుండా కొంచెం దానిపైన. ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఎవరు పోస్ట్ చేసినా కూడా వాళ్ళ కంపెనీ తాలూకు ఏదైనా ఒకటి ఇస్తారు, కొందరు ఇవ్వరు. చాలా మటుకు ఏంటంటే ఈ చిన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వెబ్సైట్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ ఉండదు, కొన్ని ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు చూసుకోవాలి, సర్కిల్లో చూసుకోవడం, వేసుకోవాలి. తొందర పడ్డ కూడా పోయిందేమో లేదండి. ఇప్పుడు ఫొటోస్ మహా అంటే ఏమైతే ఫొటోస్ వెళ్తాయి, నన్ను అడిగితే ఫొటోస్ వెళ్తాయి, వీడియోస్ వెళ్తాయి. మిస్యూజ్ చేయొచ్చు అంటే మిస్యూజ్ అంటే మీరు మామూలుగా మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా పబ్లిక్గా ఫోటోలు పెడతాం, వీడియోలు పెడతాం, మన పెడతాం, అంటే గర్ల్స్ పెడతారు. వాటిని డౌన్లోడ్ చేసుకొని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎట్లా మిస్యూజ్ చేస్తారు. సో అది ఉంది, ఆ భయం అనేది ఉంది. ఈ భయం మరి వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతామా స్కామర్స్ అంటే ఐ డౌట్. వాళ్ళు కూడా పుట్టుకొస్తూ ఉంటారు, పుట్టగొడుగులా ఒకటి పోతే వస్తూనే ఉంటాడు. సో సాధ్యమైనంత మటుకు నేను ఏంటంటే చాలా మటుకు ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. యాక్చువల్ 5 years నుండి, మోర్ దెన్ 5 years నుండి నా కాస్టింగ్ ఏజెన్సీ ఉంది. సో మొదటి నుండి నేను ఏంటంటే ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నా. సాధ్యమైనంత మటుకు ఎడ్యుకేట్ చేద్దాము యాక్టర్స్ని. ఎందుకంటే
మోసపోకూడదు. మోసపోతే మంచి ఆర్టిస్టులు రారు. మొదటి నుండి నేను అదే చెప్తున్నా. అంటే ఇందులో ఉన్నాం కాబట్టి కొంచెం సాధ్యమైనంత బట్టి నేను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటా. నా వీడియోలు పెడతా ఉంటా, నేను పోస్టులు పెడతా ఉంటా. బాబు ఎవరికి మీరు అప్‌ఫ్రంట్‌గా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు బాబు. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను సార్. మీరు ఇందాక ఫొటోస్ మాత్రమే, మహా అయితే ఫొటోస్ వీడియోస్ వెళ్తాయి అన్నారు. కానీ కొంతమంది ఎక్స్పీరియన్సెస్, ఇది లిటరల్ గా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. మీరు అన్నట్టు కొత్తగా వచ్చే వాళ్ళే టార్గెట్. ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి మేము కాస్టింగ్ ఏజెన్సీ, మేము ఇట్లా మీరు ఫస్ట్ మా కాస్టింగ్ ఏజెన్సీకి ఇంత పే చేయండి అని అడుగుతున్నారు. ఈ పే చేయండి అనే ఈ ప్రాసెస్ నిజంగానే జెన్యూనా? నమ్మి వాళ్ళకి డబ్బులు కట్టచ్చా కట్టకూడదా? 100% ఫ్రాడ్ అండి. ఓకే. ముందు ఎవరైనా డబ్బులు తీసుకుంటారో 100% ఫ్రాడ్. ఓకే. మాక్సిమం ఫ్రాడ్. అన్లెస్ వాళ్ళు ఏమైనా తెలిసి వాళ్ళకైనా వీళ్ళేమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని అనుకుంటే తప్పితే వాళ్ళు అడిగితే తప్పు. వాళ్ళంతటా వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి మేము ఆపర్చునిటీ ఇస్తామన్నది ఫ్రాడ్, టోటలీ ఫ్రాడ్. అందులో మీరు దీన్ని ఎంత వైరల్ చేస్తే అంత వైరల్ చేయండి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఏం చేయొచ్చు అంటే, ఇంకా మీరు క్యారెక్టర్ వచ్చింది, క్యారెక్టర్ ఫైనలైజ్ అయింది, రెమ్యునరేషన్ వచ్చింది, రెమ్యునరేషన్ ఏమన్నా మీరు వాళ్ళకి ఏమన్నా థ్యాంక్ఫుల్గా ఏమన్నా ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ దేర్ విష్. నేను అడిగితే ఇవ్వడం బెటర్. అంటే వాళ్ళ త్రూ ఎవరి త్రూ వచ్చిందో వాళ్ళ త్రూ వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే ఒక కృతజ్ఞత భావంతో వాళ్ళకి ఇచ్చేది ఏదో ఫీ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్ ఉంటాయండి ఇందులో, ఎవరి ఎఫర్ట్స్ మనం కాదనలేము. అట్లా వాళ్ళకి ఇచ్చుకోవడంలో జెన్యూనిటీ ఉంటుంది. అంతేగాని ముందే డబ్బులు తీసుకొని అది అనేది ఇంకా ముందే డబ్బులు తీసుకుంటే అయిపోయాయి మొత్తం. ఇంక కథ ఇంకా మళ్ళీ వాళ్ళు పత్తకుంటారు, వీళ్ళు పత్తకుంటారు. స్కామ్ అందులో అన్డౌటెడ్లీ అది జరుగుతాయి. అట్లా చాలా జరుగుతాయి. ఇవి నాకే జరిగినాయి, ఎవరికో కాదు, నాకే జరిగినాయి. ఒకనొక టైంలో ఏంటంటే లైమ్ లైట్లో లేని డైరెక్టర్ను కల్పిస్తానని చెప్పి, ఎప్పటి సంగతి 15 years బ్యాక్ ముచ్చటది. అప్పటికే ఫలానా డైరెక్టర్ లైమ్ లైట్ లోనే లేడు, అయిపోయింది. ఆయన కల్పిస్తాను అని చెప్పేసి జస్ట్ కల్పించడానికి 1000 rupees తీసుకున్నాడు. నేనే నా బండి మీద తీసుకొని వెళ్ళాలి అతన్ని. నేను అనుకున్నా అప్పుడు ఉండే డబ్బులు ఉండే, సరే పోనీ ఒక కనెక్షన్ దొరుకుద్ది కానీ, పోనీ ఆయనతో పని అయిందా అని అంటే ఆయననే లైమ్ లైట్లో లేడు. అప్పటి నుండి సినిమాలే లేవు. సో ఇదంతా జరుగుతుంది. అంటే కొన్ని పారాసైట్స్ లాగా ఉన్నారు, కాదనలేము, యాక్చువల్గా పారాసైట్స్ ఉన్నారు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై అనమాట, ఎవరెవరు ఏంటిది అనేది. అది ఖచ్చితంగా గుర్తుపట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు 1000 రూపాయలు అన్నారు, అది 15 ఏళ్ల క్రితం. అది ఓకే. ఇప్పుడు మీరు ఒక క్లారిటీ ఇచ్చేసారు. ఏ కాస్టింగ్ ఏజెన్సీ అయినా బిఫోర్ మనల్ని మనీ అడిగారంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే అని. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా చూసాను సార్. ఇది కొత్త వాళ్ళ మీద జరిగే ప్రయోగం అని ఒకవైపు అంటే, ఆల్రెడీ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు సమ్ సీరియల్స్ యాడ్స్ చేస్తున్న వాళ్ళకి మీరు పలానా ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయ్యారు, పలానా ఉంది, నేను ఓపెన్ గానే చెప్తాను, ఇది లిటరల్ గా జరిగింది. KGF 3 రాబోయే KGF 3కి ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఆ ప్రాజెక్ట్ కి మీరు సెలెక్ట్ అయ్యారు, కొత్త ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆ బ్యానర్ మీద ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక ఆర్టిస్ట్ కి రాసి ఇచ్చి ఇంత అమౌంట్ పే చేయండి. అది అమౌంట్ అంటే వాళ్ళకి కాదు, ఏజెన్సీకి కాదు. ఆ అడుగుతున్న విధానం నేను మీకు చెప్తాను. ఆర్టిస్ట్ కార్డు మీకు కర్ణాటక ఆర్టిస్ట్ కార్డు, అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఆ పర్సన్ కి ఇక్కడ ఆర్టిస్ట్ కార్డు ఉంది, తెలుగు ఆర్టిస్ట్ కార్డు. మీకు కర్ణాటక ఆర్టిస్ట్ కార్డు ఉందా? లేదు. ఇమీడియట్ గా అర్జెంట్ గా ఆర్టిస్ట్ కార్డు కావాల్సిందే, ఇప్పిస్తామని కొంత డబ్బులు. నెక్స్ట్ ఫారిన్ కంట్రీలో షూట్ ఉంది, మీకు లోకల్ గానే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కానీ ఫ్లైట్ లో, మీకు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ వీసా కావాలి, అది కూడా మేము త్రూ మా ద్వారానే ఇప్పిస్తామని కొంత అమౌంట్ తీసుకొని, తర్వాత ఏదో ఇంత అమౌంట్ ఆయనకి ఆ క్యారెక్టర్ కి 9 లక్షల రూపాయలు మీ క్యారెక్టర్ అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చి, ఆ 9 లక్షలకి సమ్ ట్యాక్స్ ఏదో కట్టాలి అన్న చోట బ్రేక్ పడింది. ఇది లిటరల్ గా జరిగింది. మరి ఈయన ఆర్టిస్టే కదా సార్. అసలు మాకు ఒక విషయం చెప్పండి వ్యూవర్స్ కి, మనం ఒక ప్రాజెక్ట్ లో పనిచేయాలంటే ఖచ్చితంగా ఆర్టిస్ట్ కార్డు కావాలా? ఖచ్చితంగా అవసరం లేదండి ఆర్టిస్ట్ కార్డు. అంటే ఆపర్చునిటీస్ తెచ్చుకోవాలంటే మాత్రం ఆర్టిస్ట్ కార్డు అవసరం ఏమాత్రం లేదు. అది కూడా మ్యాక్సిమం ఫ్రాడే, మ్యాక్సిమం కాదు, యాక్చువల్గా ఫ్రాడ్. అది మీకు ఆర్టిస్ట్ కార్డు ఉంటేనే అవకాశాలు ఇస్తామనడం అనేది అనైతిక. ఐ మీన్ ఇట్స్ అదే ఫ్రాడ్ ఇంకా. ఓకే. సో ఎందుకు ఆల్రెడీ అంటే యాక్టర్స్ కూడా ఎందుకు అంటున్నారంటే, ఎక్కడో ఒక చోట చిన్న డెస్పరేషన్, ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు మోసపోతున్నారంటే, ఒక రకమైన డెస్పరేషన్ ఉండి ఏ రకంగానైనా నాకు బ్రేక్ రావాలి అని చెప్పేసి ఒక పెట్టుకుంటారు. వాళ్ళకి విక్టిమ్ అంటే వాళ్ళకి. సో ఆర్టిస్ట్ ఇప్పుడు
మీకు మీరు అన్నట్టుగా కన్నడ ఆర్టిస్ట్ కార్డు ఉన్నదన్నా కూడా ఇండియా ఆర్టిస్ట్ కార్డు కావాలి అంటారు, ఆల్ ఇండియా అదే అంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేసేసి వీళ్ళ దగ్గర డబ్బులు గుంజాలి. మీరే కాదు, నేను చూశాను, నాకు తెలిసిన వీళ్ళు వాళ్ళకి ఈమెయిల్ ఇంత పెద్ద శాంతాడు ఈమెయిల్ వచ్చింది వాళ్ళకి. ఎక్కడ నుండి? బాలాజీ టెలిఫిల్మ్స్, ఫేమస్ ముంబై వాళ్ళని చెప్పేసి పెద్ద వచ్చింది. సో చూస్తే మా వాడు కూడా ఫుల్ ఖుషి అయిపోయినాడు, అంత అయిపోయినాడు. చూస్తే అన్ని లిస్టు, ఆధార్ కార్డు అది ఇది పంచమన్నాడు. నాకు చూపించాడు ఈమెయిల్, నాకు సరే ఇది ఒకసారి చూసి చెప్పండి అంటే చూసాను. అంత బాగానే జెన్యున్ కనబడుతుంది, బాలాజీ టెలిఫిల్మ్స్ అంతా బాగానే ఉంది. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చేయడం, తర్వాత ఆర్టిస్ట్ కార్డ్ అని చెప్పేసి మెల్లగా పెడిసారు. అక్కడనే నాకు కొట్టింది, అంత బాగానే ఉంది, ఆర్టిస్ట్ కార్డు కావాలంటే నేను అన్నాను మరి ఒక ఈమెయిల్ పెట్టు, ఆర్టిస్ట్ కార్డు లేదు అని అంటే లేదు అని మెసేజ్ పెట్టేసి నేను కంపల్సరీ కావాలి అని అనేసరికి అక్కడ అర్థమైంది. చెప్పాను అడిగి, అసలు రెస్పాండే కాకు, రూపాయి కూడా ఇవ్వకి వీళ్ళకి, 100% ఫ్రాడ్ అని చెప్పేసి. సో మీకు ఇది ఇస్తేనే ఇది ఇస్తాను అనడం అసలు అది స్కామ్, అది స్కామ్. ఇంకొకటి అది కాకుండా ఇంకొకటి ట్రావెల్ స్కామ్ అని ఒకటి ఉంది. సేమ్ ట్రావెల్ స్కామ్ ఏంటంటే ఇంతకుముందు నేను వేరే చోట ప్రస్తావించాను, నేను నా మీడియాలో కూడా నేను పెట్టడం జరిగింది. ఏంటంటే సేమ్ ఇలాగే ఇప్పుడు యాక్టర్స్ ఎన్నో వాటికి అప్లై చేస్తూ ఉంటారు, డైలీ ఎన్నో వాటికి అప్లై చేస్తాం. ఏది ఎక్కడ నుండి మనకు ఏదైనా రెస్పాన్స్ వస్తే ఎక్కడ నుండి రెస్పాన్స్ వచ్చిందో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, యూఆర్ సెలెక్టెడ్, మీరు అన్నట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ప్యాకేజ్ కూడా ఇంత అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి సింపుల్, మనం ఏం ఆడిషన్ ఇవ్వకుండా అసలు ఇంకా మా వీడియోలు కూడా పంపకుండా, ఆడిషన్ ఇవ్వకుండా వాళ్ళ క్యారెక్టర్ సెలెక్ట్ అయినారు, మీ పేమెంట్ ఇంత అని అనగానే మీరు అక్కడే క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆడిషనింగ్ ఉంటుంది, లుక్ టెస్ట్ ఉంటుంది, 1-2 సార్లు పిలుస్తారు, మళ్ళీ దాన్ని రీఆడిషన్ రీటేక్ చేయమంటారు, ఇన్ని ఉంటుంది యాక్చువల్గా. సో సింపుల్గా వచ్చింది అని చెప్పేసి ఖుషి అయిపోయినారు అనుకోండి, విక్టిమ్స్గా అయిపోతారు. సో ఏదైనా షార్ట్ కట్ అని అనుకుంటే ఇలాంటివి జరుగుతాయి. షార్ట్ కట్ కావాలి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇట్స్ ఎ ప్రాసెస్. మీరు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా వెళ్ళండి, ఒక క్యారెక్టర్ రావాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లను పక్కకెట్టేస్తే, సెలబ్రిటీలను పక్కకెట్టేస్తే, ఈ స్ట్రగ్లింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రాసెస్ ఉంటే ఫస్ట్ ఒక ఆడిషన్ ఒక్కటి పిలుస్తారు, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ కాస్ట్యూమ్ వేసుకొని ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి అనమాట. ఇదేం లేకుండా టక్కన వచ్చేసింది, మీకు ఆపర్చునిటీ వచ్చింది, మీకు ఇంత పేమెంట్ మేము అది తీసుకుపోవాలంటే అంతే సింపుల్గా అప్ ఫ్రంట్గా రిజెక్ట్ చేయొచ్చు. లేదంటే మా దృష్టికి తెచ్చినా మేము చూసి చెప్తాం అది ఎంత మటుకు వ్యాలిడ్ అనేది. మీకు తెలిసిన వాళ్ళు మీ దాకా రాగలిగిన వాళ్ళు ఓకే, అసలు రాలేని వాళ్ళు వీడియో అప్ ఫ్రంట్ రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే నేను చూశాను వాడు అసలు కనీసం వీడియోలు పెట్టి అసలు ఏదో క్యారెక్టర్ సెలెక్ట్ అయినారు అన్నదానికి కూడా ఆడిషన్ చేయాలి కదా, ఆడిషన్ చేయకుండానే మీరు సెలెక్ట్ అయినారు అనగానే అయిపోయింది అక్కడ. అసలు ఒక డైలాగ్ కూడా వేరే. అదేంటంటే ఒక జెన్యూన్ సోర్సెస్ నుండి వస్తే ఇట్స్ డిఫరెంట్, జెన్యూన్ సోర్సెస్ నుండి కూడా వచ్చినా కూడా ఇప్పుడు అట్లా సెలెక్ట్ అయ్యేంటి నాన్ డైలాగ్ క్యారెక్టర్స్ ఏమన్నా కొన్ని సెలెక్ట్ అవుతాయి. బట్ ఏది లేకుండా టక్కనే ఈమెయిల్ వచ్చేసింది, మీరు పంపించినా మీరు సెలెక్ట్ అయ్యడం కాగానే అప్ ఫ్రంట్గా డిసైడ్ చేయొచ్చు. కానీ ఫ్రాడ్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు కదా సార్. అందుకే కదా ప్రశాంత్ నీల్ అని లెటర్ ప్యాడ్ మీద అసలు వాళ్ళు లెటర్ ప్యాడ్ మీద ఇవ్వడం, దానికి రెమ్యునరేషన్ చెప్పడం, వీళ్ళు సినిమా స్టోరీ చెప్పడం. ఎంతసేపు అండి ఫ్రాడ్ చేయాలంటే అన్ని కంప్యూటర్లో కొట్టేస్తే మీరు అన్ని తయారు చేస్తారు. ప్రశాంత్ నీల్, యష్ రాజ్ ఫిల్మ్స్ అందరికి కొట్టేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీ, డెవలప్ అయిన టెక్నాలజీ ప్రకారం మీకు లెటర్ ప్యాడ్ పుట్టించడం పెద్ద కష్టమైన పనేం కాదు.